ఓం నమః సదసే నమః సదసస్పతయే నమః సఖేనాం పురోగానాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రదసభాం మే గోపాయ ఏ చ సభ్యా సభాసదః శ్రుతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం ప్రజావిశరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః. ఓం చందాది ద్వారపాలకేభ్యో నమః. ఓం పరాంకుశ పరకాలాది మహాభాగవతేభ్యో నమః. ఓం యతివరయామునాది పూర్వాచార్యేభ్యో నమః. ఇది నమస్కారం కృత్వా పృథివ్యాః మేరుపృష్ఠ ఋషిః కూర్మో దేవతాసుతలం ఛందః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవతా దైవీ గాయత్రీం ఛందః ప్రాణాయామే వినియోగః. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువ సువరోం హరిః. ఏకాదశి బృహస్పతివాసరే ఏవాం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీనాగావళీ పశ్చిమతీరే శ్రీనారాయణ తిరుమల క్షేత్రే శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధౌ. ఓం చక్రధరాయ నమః. ఓం దండధరాయ నమః. ఓం పీతవస్త్రధరాయ నమః. ఓం శుభాంగాయ నమః. ఓం దళితధనుజాయ నమః. ఓం సూత్రవతీ సమేతాయ నమః. ఓం శ్రీ విశ్వక్సేనాయ నమః. ధూపమాగ్రాపయామి వనస్పత్యుద్భవైర్దివ్యైర్ నానాగంధైః సుసంయుతైః. రతం త్వత్తేన పరిషించామిది పరిషేచనం అమృతమస్తమృతోపస్తరణమసి ఔపోసనం దత్వా హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ముఖే ఆచమనీయం సమర్పయామి. నైవేద్యానంతరం తాంబూలం భోగే ఫలైశ్చ కర్పూరైర్ నాగవల్లేదలైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. నైవేద్యానంతరం తాంబూలం సమర్పయామి. మూర్ధానందివ ఇది మంత్రపుష్పం మూర్ధానందివో అరతిం పృథివ్యా వైశ్వానరామృతాయ జాతమగ్నిం కవిగుం సామ్రాజ్యామతిథిం జనానాం నామ సన్నపాత్రం జనయంతు దేవాః. షోడశోపచార పూజాయ భగవాన్ సర్వాత్మకః దేవదేవ శ్రీ విశ్వక్సేన సుప్రీత సుప్రసన్నో వరదో భూత్వా
పరమ పవిత్రమైనటువంటి నారాయణ తిరుమల క్షేత్రంలో శ్రీవారి అనుగ్రహంతో వైశాఖ శుద్ధ ఏకాదశి మొదలుకొని పూర్ణిమ వరకు మన శ్రీవారి వైభవమైనటువంటి కళ్యాణ మహోత్సవాలు పాంచాహ్నిక దీక్షగా పాంచరాత్ర ఆగమం ప్రకారంగా నిర్వహింపబడుతున్నాయి. దశమి నిన్నను సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు శ్రీవారి అక్షతారోపణ కార్యక్రమాన్ని నిర్వహించుకునే ఏర్పాటు జరుపుకుంటున్నాం. సకల లోకములు వ్యాప్తి చెంది ఉన్నటువంటి సేనను కలిగి ఉండి చతుర్భుజములు కలిగి ఉండి శంఖచక్రాది ఆయుధములు ధరించి శ్రీవారి కైంకర్యం అత్యంత వైభవంగా జరిగేటట్టుగా నిర్వహించేటటువంటి క్రియాకలాపాలన్నిటినీ కూడా అనుగ్రహిస్తూ పర్యవేక్షిస్తూ ఉన్నటువంటి ఆ విశ్వక్సేనుల వారిని మనం వేంచేపు చేసుకున్నాం. వారికి ఉపచారములన్నిటినీ కూడా సమర్పించుకోవడం జరిగింది. వారి అనుగ్రహంతో మన శ్రీవారి యొక్క దివ్యమైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుందాం. అందరూ నమస్కారం చేసుకుందాం. చెప్పండి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాన్ చ దేహి మే పరమేశ్వర. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజాయా భగవాన్ సర్వాత్మకః దేవదేవ శ్రీ విశ్వక్సేన సుప్రీత సుప్రసన్నో వరదో భూత్వా ఉత్తరే కర్మణ్య విఘ్నమస్థితి భవంతో బ్రువంతో ఉత్తరే కర్మణ్య విఘ్నమస్తు విశ్వక్సేన ప్రసాద యజమాన శిరసా గృహ్ణాతు. సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగం హరతు మే పాపం దూర్వా దుష్స్వప్ననాశని. యజ్ఞేన యజ్ఞమయజంతి దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాగం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః శోభనకాలే పునరాగమనాయ చ. మన శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహింపచేసుకునేటటువంటి దివ్యమైనటువంటి భాగ్యాన్ని అందరం కలిసి పొందుదాం. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి మన శ్రీవారి యొక్క కృపతో ఈ 5 రోజులు కూడా విశేషమైనటువంటి రీతిలో స్వామి వైభవాన్ని తనివి తీరా పొంది తరిద్దాం. ఇక ఈ కార్యక్రమానికి గాను ధర్మజ్ఞానములనేటటువంటి వైరాగ్యములనేటటువంటి కలశత్రయాన్ని స్వీకరించి పుణ్యాహవాచనాన్ని నిర్వహించుకుందాం. ఆయా కలశల యందు దివ్యములైనటువంటి శ్రీవారి మహిమాన్వితములైనటువంటి మంత్రములను అభివంత్రించి అలా అభివంత్రించినటువంటి తీర్థములతో పుణ్యాహ జలాలను పొంది ప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. ధర్మజ్ఞానం చ వైరాగ్యమిత్యేతత్ కలశత్రయం పుణ్యాహ కలశస్థానే లిఖేత్ చక్రం త్రికోణకం మంగళాయాశ్చ బీజాని త్రిషు కోణేషు విన్యసేత్ తత్పురస్తాత్ లిఖేశ్చక్రం షట్కోణం తారకాశ్రయం మంగళాని ద్రవ్యాని కలశేషు నిక్షిపేత్ ఏతైర్విశేషైః సంయుక్తం పుణ్యాహస్థానలక్షణం వాసుదేవ పరో దేవో వాసుదేవ పరాయణః వాసుదేవ పరజ్ఞానం వాసుదేవ పరంతపః సర్వం తదచ్ఛిన్నాదీనమచ్ఛిద్రాయ జగత్పతే
అగ్నిమీలేతి మంత్రేణ పూర్వస్థితకలసే అక్షతాన్నినీయ అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతమం ఇషేత్వేతి మంత్రేణ దక్షిణస్థితకలసే అక్షతాన్నినీయ ఇషేత్వోర్జేత్వా వాయవస్తు వాయవత్సదేవో వత్సవితా ప్రార్థ ఉతు శ్రేష్ఠతమాయ కర్మణ ఆధ్యాయద్వామగ్నియా దేవభాగమూర్జస్వతే వయస్వతే ప్రజాపతివరణమేవ ఆయుక్ష్మామావస్తే నైషదమాగసంసో రుద్రస్య హేతి పరివో వృణక్తు ధ్రువా అస్మిన్ గోపతో శ్వేతబాహ్వీర్యజమానస్య పశూన్ పాహి అగ్న ఆయాహి శన్నో దేవీరితి ద్వాభ్యాం మంత్రాభ్యాం ఉత్తరస్థితకలసే ఓం పురుష ప్రియతాం ఓం సత్య ప్రియతాం ఓం అచ్యుత ప్రియతాం ఓం భగవాన్ శ్రీరామ ప్రియతాం ఓం భగవాన్ వారాహ ప్రియతాం ఓం భగవాన్ నారసింహ ప్రియతాం ఓం భగవాన్ వామన ప్రియతాం ఓం భగవాన్ హరి ప్రియతాం ఓం భగవతి శ్రేయ ప్రియతాం మహాపురుష శాంతిరస్తు ఓం యజమానాయ జగత్కుటుంబినే సకల లోక సంరక్షకాయ శుద్ధి వృద్ధ్యభ్యుదయ కర్మణే శ్రీ వైష్ణవ ఆశీర్వచనే మమేక్షమానాయ కర్త్రే ఆచార్యాయ ఆయుష్మతే స్వస్తి భవంతో బ్రువంతో ఆయుష్మతే స్వస్తి ఓం స్వస్తి భవంతో బ్రువంతో ఓం స్వస్తి ద్వికలశోదకం పూర్వకలశేన నిక్షిప్య ఓం పురుషో ప్రీణాద ప్రీతాన్ భగవాన్ శ్రీరామః ఓం ప్రీణాద ప్రీతాన్ భగవాన్ వారాహః ఓం ప్రీణాద ప్రీతాన్ భగవాన్ నారసింహః ఓం ప్రీణాద ప్రీతాన్ భగవాన్ వామనః మహాపురుష శాంతిరస్తు పుష్టిరస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు అచల మహదైశ్వర్యమస్తు ఓం శాంతి 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 శుద్ధై రాఘవోప్యస్తు వారాహ శుద్ధయేస్తు కర్మణ శుద్ధయే చాస్తు విష్ణు సర్వత్ర సంస్థితః దోషానాం హరణాయాస్తు గదాచక్రదయాస్తదా విఘ్నానాం హరణాయాస్తు సదాసింహాకృతిర్మమ యాగయేష సురేశస్య నగర గ్రామవాసినాం తుష్టయే పుష్టయే చాస్తు ఆయురారోగ్య సిద్ధయే గురూణాం సాధకేంద్రాణాం పంచకాలరతాత్మనాం అశేషపుత్రపుత్రాణాం దాసే దాసగమామపి వేదశాస్త్రసమాధీనాం సతుత్రాణాయ సర్వసః అవిఘ్నమనసంచాస్తు సంపదశ్చోత్తరోత్తం వాస్తోష్పదే ప్రతిజానీయస్మాన్ స్వావేశో అనమేవో భవానః యత్వేమహే ప్రతితన్నో దుషస్వ శన్న ఏదిద్విపదే చతుష్పదే వాస్తోష్పదే ప్రతరణో న ఏది గోభిరస్వేభిరిందో అజారసస్తే సఖ్యే స్యాముపుదేవ పుత్రాన్ ప్రతనో జుషస్వ అమేవహవాస్తోష్పదే విశ్వరూపాణ్యాదిజగం సదాశిషే ఏదినః శివం 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 స్వస్యాయునీంతాక్షమనిష్టనేమిం మహద్భూతం వాయుసందేవతానాం అసురగ్రమిందత్సగం సమత్సబృహజ్యశానో వమీవారేమ ఆం హోం జనాంగే
రసంగయత్యా స్వస్యాత్రేయ మనసా చిదార్చ్యం ప్రేతవాని శరణం ప్రపద్యే స్వస్తి సంభాజే స్వభయం అస్తు శుభం శుభం శుభం. కృష్ణ కుమార్ నామ దేశ గంగ గోత్ర దోశ లీలా కుమార్ నామ దేశ వేణుగోపాల్ నామ దేశ ఇక ఇంద్రాదేవి నామ దేశ ఆత్రేయ గోత్ర దోశ మన శ్రీవారి రవికుమార్ నామ దేశ వైభవమైనటువంటి ఉత్సవాన్ని నిర్వహించుకునేటటువంటి ఈ తరుణంలో పుణ్యాహవాచనాన్ని జరుపుకొని ఆ మంత్ర జలంతో శ్రీవారికి నిర్వహించేటటువంటి కైంకర్య రూపమైనటువంటి కళ్యాణ మహోత్సవపు సంభారములన్నిటినీ కూడా శుద్ధి గావించుకొని అలా పవిత్రమైనటువంటి సంభారములతో చక్కగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుందాం. పరిషత్ దక్షిణ దానాన్ని సమర్పణ చేసుకుందాం. అందరూ ఒకసారి నమస్కారం చేసుకోండి, నమస్కారం చేయండి. భగవన్నారాయణ కరుణానిధే భక్తవత్సల సకల లోకనాయక దేవతీర్యన్మనుష్య జంగమస్తావర భేద చిదచిల్లక్షణ ప్రపంచ స్వరూప సర్వభూతాత్మక సకల జీవ నివామక సకల జగత్స్వామిన్ ధ్రువార్చరూప ఉత్సవ విగ్రహమనుగ్రహణ ఆవధారయేతి ప్రకృతి కార్యం విజ్ఞాప్య. గోవింద వెంకటరమణ గోవింద. శ్రీవారిని ప్రార్థన చేసుకుంటున్నాం. స్వామి అనుగ్రహించండి, పరమ పవిత్రమైనటువంటి మీ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకునే భాగ్యాన్ని కృప చేయండి అంటూ ఆ స్వామికి పరిషత్ దక్షిణ దానాన్ని సమర్పణ చేసుకుందాం. వినాయక క్షేత్రపాలాయే చాన్యే బలికాంక్షిణః పూతనాద్యౌ పిశాచాశ్చ తే విగృహ్ణన్త్విమం బలిం దక్షిణ దిశం బలిం దత్వా వృక్షేషు పర్వతాగ్రేషు ఏ విదిక్షు చ సంస్థితః భూమో వ్యోమ్ని స్థితయే చ తే విగృహ్ణన్త్విమం బలిం ఉత్తర దిశం బలిం దత్వా. ధర్మపాల దయో భక్త ఏ భూతా ఉదగస్థితాః తేభ్యో బలిం ప్రదస్యామి సర్వే గృహంతు సత్వరం. అలా దివ్యమైనటువంటి సింహాసనాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి భూతములకు భూత బలి ప్రదానాన్ని అర్పణ చేసుకోవడం జరిగింది. ఇక శ్రీవారిని ప్రసన్నులు గావించుకునేందుకు గాను ఆ ప్రసన్న అర్ఘ్య ప్రదానాన్ని కూడా అర్పణ చేసుకుందాం. స్వామి కృప చేయండి అంటూ ప్రార్థన చేస్తూ ఆ ప్రసన్న అర్ఘ్య ప్రదానాన్ని అర్పణ చేసుకుందాం. త్రివిక్రమ క్రమక్రాంత త్రైలోకేశ్వర కేశవ ప్రసాదితం తోయం పాద్యం తేజస్సు జనార్దన. రక్షాబంధన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. అందరూ నమస్కారం చేయండి. రక్షలు
భక్తవత్సలుడైనటువంటి శ్రీవారి అనుగ్రహం సులభంగా లభించాలి అనేటటువంటి భావనలతో యజ్ఞాన్ని నిర్వహించి ఆ భృగు మహర్షి సూచనతో శ్రీమన్నారాయణునికి ఆ యజ్ఞ ఫలాన్ని అర్పింపగా స్వామి ఆ యజ్ఞ ఫలాన్ని పొందినటువంటి వాడై భువిపై తిరుమలగిరిపై వైభవంగా శ్రీనివాసునుగా అవతరించి మనలను కృపచేసేటటువంటి గొప్ప యజ్ఞ రక్షకుడాయన. ఆచమనీయం సమర్పయామి. సుహృద సమవేతాన్ మంత్రవత వరాన్ బ్రహ్మ్యాత్ మదర్దంకన్యాం వృణీధ్వం ఇత్యష్టౌ భాగవతాన్ ప్రేషయిత్వా తానాధితో ద్వాభ్యాం అభిమంత్రయేత్. స్వామి భక్తవత్సలుడు గనక మనమంతా కలిసి స్వామిని ప్రార్థన చేసుకున్నాం. మా కోర్కెను తీర్చి తమరు కళ్యాణ మహోత్సవానికి అనుమతినియవలసినది అని స్వామి మనం కోరినదే తడవుగా సరే అని అంగీకారాన్ని తెలియచేశారు. మరి అలాంటి ఈ తరుణంలో స్వామికి తగినటువంటి వధువుని అన్వేషించి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించాల్సి ఉంది గనక అలాంటి ఆ ఉత్సవాన్ని నిర్వహించుకునేటటువంటి సమయాన చక్కనైనటువంటి స్వామికి తగినటువంటి వధువుని అన్వేషించి తీసుకొచ్చేందుకు గాను 8 వైపులా కూడా భాగవతోత్తములు వధు అన్వేషణ జరిపి చక్కనైనటువంటి వధువుని అన్వేషించి స్వామికి సమర్పించుకునేటటువంటి తరుణం ఇది. అలా ఆసక్తి కలిగి మేము ఆ కైంకర్యంలో చక్కగా మా తాలూకా నేర్పరితనం ప్రదర్శించగలం అనేటటువంటి ఉత్సాహం కలిగినటువంటి వారు వధువుని అన్వేషించేందుకు గాను బయలుదేరవలసిందిగా కోరిక. మరి అందుకు గాను 8 మంది సుహృద సమవేతాన్ మంత్రవతో వరాన్ బ్రహ్నుయాత్ మదద్దంకన్యాం వృణీధ్వం ఇత్యష్టౌ భాగవతాన్ ప్రేషయిత్వా తానాదితో ద్వాభ్యాం అభిమంత్రయ. వధు అన్వేషణ కోసం బయలుదేరేందుకు సిద్ధమైనటువంటి వారు ముందుకు లేచి వస్తే ఆ పంపించే ఏర్పాటు జరుగుతుంది. గొప్ప వంశక్రమం కలిగినటువంటి వారు మా స్వామి. అటువంటి స్వామికి గొప్ప భూమండలంలో ఉన్నటువంటి వైభవాలన్నిటికీ కూడా కేంద్రస్థానంగా అలరారుతూ ఉన్నటువంటి తిరుమలగిరి ఆయన స్థానం. ఆ తిరుమలగిరిపై ఉండి ఈ లోకాలన్నిటినీ పరిపాలించేటటువంటి గొప్ప సమర్థత. వైభవం ఎక్కడైనా దర్శించాలి అంటే తిరుమలలోనే. నిరంతరం లక్షలాది మంది భక్తులు
గోవిందనామ స్మరణములతో గొప్ప వైభవాన్ని కృప చేసేటటువంటి రీతులు మన స్వామివి. భాగస్వాములు కండి. జై శ్రీమన్నారాయణ. సుహృద సమవేతాన్ మంత్రవతో వరాన్ బృహ్నియాత్ మదబ్దంగన్యా వృణీద్వం ఇత్యష్టౌ భాగవతాన్ ప్రేషయిత్వా తానాదితో ద్వాభ్యాం అభిమంత్రయేత్ ప్రసుగ్మంతాది యశానస్య సక్షనే వరేభిర్వరాగ్ అభిషు ప్రసీదిత అస్మాకమింద్రవభయం జుజోషతి యత్సౌమ్యాస్యందసో బుబోధతి అంధక్షరారుజవః సంతు బంధా ఏభిః సగాయో యంతి నో వరేయం సమర్యమ సంభగో నో సంధ్యాస్పత్యం శుభమస్తు దేవా. వాత్సల్య గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అంటూ వేనోళ్ళ భక్తకోటి కొనియాడుతూ వారి మొక్కులనన్నిటినీ కూడా పొంది కృప చేసే మాతృ స్వభావం కలిగి ఉన్నటువంటి ఆమె. అటువంటి ఆ లక్ష్మీదేవి వధువుగా మన వాళ్ళంతా కూడా స్వామి కళ్యాణ సమయంలో అర్పించడం జరిగింది. అందుకుగాను చెప్పండి అందరూను, తస్మై దాస్యామి తస్మై దాస్యామి తస్మై దాస్యామి తస్మై దాస్యామితి ప్రతివచనం ఏవం త్రిః సామ్రాజ్యామిత్యాశిషో వాచయిత్వా సామ్రాజ్యం వైరాజ్యం పారమేశ్యం రాజ్యమహారాజ్యమాధిపత్య సముద్రపర్యంతాయ ఏకరాలిపి యశస్కరం బలవంతం ప్రభుత్వం తమేవ రాజ్యాధిపతిర్బభూవ సంకీర్ణనాగాస్వపతిర్నరాణాం సుమంగళ్యం సతతం దీర్ఘమాయు. దాస్యామిత్యుత్తరాగ్రం కూర్చం నారాయణేధ్యాత్. చక్కగా శ్రీవారి శ్రీపాదాల చెంతను అమ్మవారిని సమర్పించుకునేటటువంటి తరుణం. చక్కగా శ్రీవారికి మంత్రస్నానాన్ని ఆచరింపచేద్దాం. దివ్యములైనటువంటి తీర్థములతో మన శ్రీవారికి మంగళ స్నానాన్ని ఆచరింపచేద్దాం. ఇమం మే గంగే యమునే సరస్వతి సతుద్రీ స్తోమగం సచితా పరుష్ణియా అసిగ్నియా మరుద్రుదునీతస్తయార్జిగీయే శృణోహ్యా సుషోమయా. ఇమం మే గంగే యమునే సరస్వతి సచితి పరుష్ణియా అసిగ్నియా మరుద్రుదునీతస్తయార్జిగీయే శృణోహ్యా సుషోమయా. మధునా మదవ్యేన పరమేనాద్యేన వీర్యేన పరమోన్నాదో మదవ్యోసాని. యన్మధునో మదవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునో మదవ్యేన పరమేనాద్యేన పరమోన్నాదో మదవ్యోసాని. దుష్టోష్ణీం ఆచమనీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ముఖే ఆచమనీయం సమర్పయామి. ఆ పాద ప్రక్షాళన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. కానివ్వండి. చరణం పవిత్రం విదదం పురాణం చరణం పవిత్రం విదదం పురాణం ఏన పూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూత అతిపాప్మానమరాతింతరేమ. చరణం పవిత్రం విదదం పురాణం ఏన పూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూత అతిపాప్మానమరింత నమరాతింతరేమ. చరణం పవిత్రం విదదం పురాణం ఏన భూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూత అతిపాప్మానమరాతింతరేమ.
అలా చక్కగా శ్రీవారి పాద ప్రక్షాళన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఇక పాద ప్రక్షాళన గావించుకున్నాక కన్యాదానాన్ని నిర్వహించుకునేటటువంటి సమయం. అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్తావ్యక్తమహదహంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాద్యావరుణైరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండగండయోర్మధ్యే. దివ్యములైనటువంటి వస్త్రాలను అర్పణ చేసుకోవటం జరిగింది. అమ్మవార్లను కృప చేసేటటువంటి వైభవాన్ని దర్శిద్దాం. జతంతే దక్షిణ కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగీషయా కన్యే నమాగ్రదో భూయా కన్యే మే దేవీ పార్శ్వయో కన్యే మే సర్వతో భూయాత్ తద్దానాన్ మోక్షమాప్నుయాత్. శ్రీవారు మిక్కిలిగా ప్రీతిగా స్వీకరించేటటువంటి గొప్ప కైంకర్యం కళ్యాణ మహోత్సవం. మహాలక్ష్మి తమకు సన్నిహితపడుతుండేటటువంటి భావాన్ని ఆనందంగా స్వీకరిస్తుండేటటువంటి స్వామి. అలాంటి స్వామి యొక్క దివ్యమైనటువంటి దర్శనం, వారి యొక్క దివ్యమైనటువంటి చూట్కులు, చిన్న చూపు తమపై ప్రసరిస్తే చాలు అని భావించినటువంటి దేవతలు ఎదురు చూస్తూ ఆ మంటపంలో స్వామి యొక్క దివ్యమైనటువంటి మహిమను మననం చేసుకుంటున్నారట. శ్రీ బ్రహ్మేంద్రహుతాసనా రవిసుతక్రవ్యాధినీరాధిపా వాయుర్యక్ష గణేశ శంకరముఖా దేవాశ్చ దిక్పాలకా దద్యద్దేవవరాశ్చ భృత్యతనయా శ్రీ స్వర్గలోకస్థితా
శ్రీనారాయణ దుగ్ధసాగర సుత పానిగ్రహే మంగళం. సరి అయినటువంటి తరుణం అంటూ ఆ గొప్పదైనటువంటి వృక్షరాజములన్నీ కూడా విచ్చేశాయట. అంతేకాకుండా తమయందు స్వామి మిక్కిలిగా కృప చేసి ఆ ఉన్నతమైనటువంటి తమ శిఖరములందు స్వామి నివాసంగా కృప చేసేటటువంటి వాత్సల్యం కదా మన స్వామిది. అందుచేత వారిని దర్శించి తరిద్దామనుకున్నాయట. భేరికాహల శంఖమర్దల రవాన్వేన్వాది వాద్యైర్యుతా సుతా వంశ పరంపరాక్రమయుత కుర్వంతు వృద్ధాంగనాః నిత్యం మాగతవంతినో జయ జయ స్తుత్యాభిరామాననాః. శ్రీనారాయణ దుగ్ధసాగర సుత పానిగ్రహే మంగళం. అలా గొప్ప లయబద్ధమైనటువంటి రీతిలో స్వామి అనంతములైనటువంటి కళ్యాణ గుణాములను గోవింద 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 అంటూ గోవింద నామములతో స్మరిస్తూ లయబద్ధంగా ఆ వాద్య విశేషాలన్నీ కూడా నిమగ్నములై ఉన్నాయట. విప్రా విష్ణు పరత్వవాద నిరత వేదా పురాణస్తదా వేదవ్యాస మునీంద్ర జయముని కృత కుర్వంతు తంత్రాగమాః వేదద్రావిడ వాగ్విశేష రచతాః కార్యాత్మజాదీవితాః. శ్రీనారాయణ దుగ్ధసాగర సుత పానిగ్రహే మంగళం. ఇలా గొప్పదైనటువంటి వైభవం. అలాంటి ఈ తరుణంలో శోభన ద్రవ్యాన్ని అర్పించే సుముహూర్తం, ఆ సుముహూర్త సమయం ఆసన్నమైంది. స్వస్త్యత్స శ్రీమత్కమల సంభవస్య పరమేశ్వరస్య అఖండల వైశ్వానరాజ్యష్టదిక్పాలకానాం త్రిశత్కోటి దేవతానాం యక్షకిన్నర రక్షో గంధర్వాది దేవయోని విశేషానాం యమనియమాద్యాష్టాంగయోగ నిరతానాం సనక సనందనాది దేవ ఋషీనాం దేవపత్నీనాం శచిస్వాహాది లోకపాలాంగానాం సూర్యాది నవగ్రహానాం రంభోర్వసిత్యాద్యప్సరాంగనానాం కావ్యనాటకాలంకార తర్క శబ్ద మీమాంస భాష్య పురాణేతిహాస స్మృతి పరిజ్ఞాతః బ్రాహ్మణాశీర్వాదానాం పతిపుత్రవతీనాం పతివ్రతా స్త్రీనాం గుడజీరక మరీచ క్రముక నారికేల ఖర్జూర పనస దూర్వాంకురాది శోభన ద్రవ్యానాం సకలలోక నాయకస్య అప్రమేయస్య ఆయురారోగ్యదాయకస్య ఇంద్రాదివందిత చరణారవిందస్య శ్రీనారాయణాధీశ్వరస్య శ్రీ వెంకటేశ్వర దేవస్య కరుణా కటాక్ష వీక్షణేన భక్తానాం సకలాభీష్ట సిద్ధిరస్త్వితి భవంతు మహంతో నుగృహ్ణంతు. తతసుముహూర్త దేవదేవ్యో శిరసి శోభన ద్రవ్యం నిక్షిపేత్. ఇక సుముహూర్తాన్ని నిర్వహించుకుందాం. ఆ శ్రీవారు దేవేరులందు కృపా విశేషులై ప్రీతితో దృష్టిని సారించగా దేవేరులిరువురు కూడా ఎంతటి భక్త సులభుడువయ్యా నీవు, ఇంతటి కరుణ మా భాగ్యం కదా అంటూ దేవేరులిరువురు కూడా శ్రీవారి శిరస్సునందు ఆ శోభన ద్రవ్యాన్ని అర్పింపగా స్వామి వాత్సల్య గుణోపేతుడై దేవేరులను కటాక్షించేటటువంటి గొప్ప సమయం ఇది.
మంగళసూత్ర అధిదేవతను ఆవాహన జరుపుకొని ముందుగా మంగళసూత్రాలను శుద్ధి గావించుకుందాం. హిరణ్యవర్ణేతి పంచభి స్నాపయిత్వా హిరణ్యవర్ణా శుచియ పావగా ప్రచక్రముర్హిత్వా వద్యమావః శతం పవిత్రం విదదాహ్య సుతాదేశ్వా దేవः సవితా పునాతు హిరణ్యరూపసహిత హిరణ్యాసాన్ దేవాది వికృణ్వంతి వక్షం యాంతరిక్షే బహుదా నివిష్టాః యాగ్నిం గర్భం దదరే సువర్ణాస్తాస్త ఆపశ్యగుం శోనాభన్వంతు హిరణ్యరూప సహిరణ్య సదృగపాన్నపాత్సేదు హిరణ్యవర్ణః హిరణ్యయాత్ పరియో నిరణ్యరస్మై మంగళసూత్రదేవతాయై నమః ఆవాహయామి. ఆసనం ప్రతద్విష్ణుస్తవ దేవీర్యాయ మృగోన భీమః గుజరో గరిష్టాః యస్యోరిషి త్రిషి విక్రమణేషు అధిక్షయంతి భువనాని విశ్వా త్రీణి పదేతి పాదయోపాద్యం త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపదాభ్యః తతో ధర్మాని ధారయన్ విష్ణోః కర్మాణితి హస్తయోరర్ఘ్యం విష్ణోః కర్మాణి పశ్యేత యతో వ్రతాని వస్వసే ఇంద్రస్య యుజ్యస్సగాః శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు వీతయే సంయోరభిస్రవంతు నః ఆపోహిష్టేతి స్నానీయం ఆపోహిష్టామయో భువస్థానవూర్జే దదాతన మహేరణాయ చక్షసే చామంతికావకుల చంపక పాటలాబ్జ ఉన్నాగజాజి కరవీర రసాల పుష్పైః బిల్వ ప్రవాల తులసీదల మల్లికాదిభిః త్వాం పూజయామి జగదీశ్వర మే ప్రసీద. కాండాత్ కాండాత్ ప్రరోహంతి పరుష పరుష పరి ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చ యా శతేన సహస్రేణ విరోహసి తస్యాస్తే దేవి ఇష్టగే విదేమః విశావయం అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా ఓం పరాంకుశ పరకాలాది మహాభాగవతేభ్యో నమః. ఓం ఇతి వరయామునాది పూర్వాచార్యేభ్యో నమః. ఓం శ్రీమంగళ సూత్రదేవతాయై నమః. ఓం వనస్పతిమంగళ విగ్రహాయ నానానందై శ్రీమతే నారాయణాయ నమః. వేడుకొండవాడ వెంకటరమణ గోవింద సాధ్యం వివర్తి వేడుకొండవాడ వెంకటరమణ గోవింద గృహానం వేడుకొండవాడ వెంకటరమణ గోవింద భక్త్యాదీపం ప్రయశ్యామి దేవాయ పరమాత్మనే సువాసినీభిశ్చోత్తరైః స్పర్శయిత్వా.
హరి ఓం. ఓం శ్రీ కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. సమస్త పరివారాయ శ్రీమతే నారాయణాయ నమః. காலம் எல்லாம் உடனாயமன்னே ஒழுமிடு மறுமையும் சேவின்னாமே தெழுகுருளத் திருவேங்கடத்து எழில்கோள் சோதி எந்தை தந்தை தந்தை தந்தைக்கே எந்தை தந்தை தந்தை தந்தைக்கும் முந்தை வானவர் வானவர் கோனோடும் சிந்துபூ மகளும் திருவேங்கடத்து அந்தமில் புகழ் காலரு நன்னதே ஸ்ரீகாந்தாய கல்யாண நிதயே நிதயேத்தினான் ஸ்ரீவேங்கட நிவாசாய ஸ்ரீனிவாசாய மங்களம் ஸ்ரீகாந்தாய கல்யாண நிதயே நிதயேத்தினான் ஸ்ரீவேங்கட நிவாசாய ஸ்ரீனிவாசாய மங்களம்.